మే 4 రోజు మమతా బెనర్జీని ఓడించిన తర్వాత వెస్ట్ బెంగాల్లో త్రిబుల్ డి మోడల్ను అమల్లోకి తీసుకురాబోతున్నారు. త్రిబుల్ డి అంటే వెస్ట్ బెంగాల్లో అక్రమంగా ఉంటూ దొంగ ఓట్లు వేస్తూ మమతా దీదీకు ఇన్ని రోజులు కొమ్ము కాస్తూ డెమోగ్రఫిక్ చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ముర్షిదాబాద్లో ఉగ్రవాదం చేసిన ఇల్లీగల్ బ్యాచ్ను ఫస్ట్ డిటెక్ట్ చేస్తారు. ఫస్ట్ డి అంటే డిటెక్ట్. వీరి పేరు మీద ఉన్న ఫేక్ ఆధార్, ఓటర్ అండ్ పాన్ కార్డ్స్ను డిలీట్ చేస్తారు. ఆ తర్వాత ఎటువంటి కోర్టు జడ్జిమెంట్స్ కోసం వెయిట్ చేయకుండా రాత్రిపూట బార్డర్ ఫెన్సింగ్ గేట్స్కు తీసుకెళ్లి బార్డర్ నుండే దొబ్బుతారు, పుష్ బ్యాక్ చేస్తారు అనమాట. అంటే డిపోర్ట్ చేస్తారు. ఈ మోడల్ను హిమంత బిశ్వశర్మ గారు అస్సాంలో ఆల్రెడీ ఫాలో అయ్యారు. ఇదే మోడల్ను వెస్ట్ బెంగాల్లో కూడా ఫాలో అవ్వనున్నారు. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో చొరబడిన 2 కోట్ల మందికి ఏ ఆధారాలు తీసుకొని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఇచ్చారు, మమతా బెనర్జీ మోడస్ ఆపరెండే ఏంటి అనే దాని మీద క్రాక్ డౌన్ చేయడానికి రివర్స్ ఇంజనీరింగ్ మొదలుపెట్టారు. మే 4 మమత ఓడిపోయింది, రైట్. అదే రోజు రాత్రి బీజేపీ చీఫ్ సెక్రటరియేట్ ఒక ఆర్డర్ను పాస్ చేసింది. కోల్కతాలోని ప్రభుత్వ భవనాల్లో, కార్యనిర్వహణ కేంద్రాల్లో ఎటువంటి గవర్నమెంట్ ఫైల్స్ మిస్ అవ్వకూడదు అని, డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి అని, ట్యాంపర్ అవ్వకూడదు అని, ఈ ఫైల్స్ను ఎవ్వరూ ఇంటికి తీసుకు వెళ్ళకూడదు, స్కానింగ్, ప్రింటింగ్ వంటివి కూడా చేయకూడదు, ఎలా ఉన్న ఫైల్స్ అలానే ప్రభుత్వ భవనాల్లో ఉండాలి అని చెప్పి ఐఏఎస్, ఐపీఎస్, చీఫ్ సెక్రటరీ, డీజీ, వెస్ట్ బెంగాల్ ఐజీ, పోలీస్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఇలా అందరికీ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పంపారు. ఒక్క ఫైల్ మిస్ అయినా కూడా అందరినీ సస్పెండ్ చేస్తాము అని చెప్పి స్ట్రిక్ట్గా హెచ్చరించారు. హౌరాలో ఉన్న నాబన్నా అంటే సీఎం స్టేట్ సెక్రటరీ ఆఫీస్ బయట, బికాస్ పవన్ అంటే ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఆఫీస్ బయట, హెల్త్ మినిస్ట్రీ, ఫినాన్స్ యొక్క ఆఫీసెస్లో ఎవరైనా పేపర్స్ ఇంటికి తీసుకెళ్తుంటే అటువంటి వారిని జవాన్లు గేట్ దగ్గరే ఆపుతున్నారు. చెకింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ జాగ్రత్త తీసుకోవడానికి కారణం మే 9 నుండి వెస్ట్ బెంగాల్లో త్రిబుల్ డి మోడల్ను ఇంప్లిమెంట్ చేయనున్నారు. బూత్ లెవెల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మే 9 నుండి డిప్లాయ్ అవ్వనుంది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ 15 ఏళ్ళు నిరంకుశ పాలన చేశారు. తమ పార్టీ గెలవడానికి బంగ్లాదేశ్ నుండి అక్రమంగా బార్డర్ దాటిన ఇల్లీగల్స్కు ఆశ్రయం ఇచ్చారు, ఉచిత పథకాలు ఇచ్చారు. మనం ఎంతో కష్టపడి కట్టిన ట్యాక్స్ డబ్బులు ఇల్లీగల్స్కి పంచిపెట్టారు. అండ్ వెస్ట్ బెంగాల్ భారత్లో 24వ స్థానంలో ఉంది ఆర్థికంగా. 1947లో 3rd ప్లేస్లో, 2nd ప్లేస్లో ఉన్న వెస్ట్ బెంగాల్ 24th ప్లేస్కి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ ఇండస్ట్రీస్ లేవు, సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడ రావడం లేదు. జస్ట్ ఇల్లీగల్స్కు ట్యాక్స్ డబ్బులను పంచిపెడుతోంది దీది. రెఫ్యూజీ క్యాంప్స్ను చట్టబద్ధం చేసింది. 25,000 మంది ఫ్యామిలీస్కు పట్టా భూమి ఇచ్చింది. ఈ పట్టా భూమి యొక్క పేపర్స్, ప్రూఫ్స్ లాగా తీసుకొని ఓటర్ ఐడి కార్డ్స్ను, ఆధార్ కార్డ్స్ను ఇష్యూ చేసింది. ఇలా ఎన్నో వేల ఫ్యామిలీస్కు ఆధార్ కార్డ్స్, ఓటర్ ఐడీస్ పనిచేసింది. ఇల్లీగల్స్ దీదీకు సైనికుల్లాగా మారిపోయారు. ఎన్నికల ఓటింగ్ సమయంలో క్రూడ్ బాంబ్స్ను ప్రయోగించడం, ప్రజలను బెదిరించడం, ఉద్యమాల పేరు మీద వాయిలెన్స్ అండ్ కేయాస్ను క్రియేట్ చేయడం, రిగ్గింగ్ చేయడం, సిఏఏ, ఎన్ఆర్సీ వంటి బిల్స్ను వ్యతిరేకించడం, బార్డర్ ఫెన్సింగ్ దగ్గర బీఎస్ఎఫ్ జవాన్లను కొట్టడం, ఫెన్సింగ్ వేయకుండా చేయడం, ల్యాండ్ను అలాట్ చేయకుండా ఉండడం, వెస్ట్ బెంగాల్లో చొరబడడం చాలా ఈజీ. ఈ మ్యాప్ చూడండి. వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య 2200 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. ఇందులో 1600 కిలోమీటర్లో మాత్రమే ఫెన్సింగ్ ఉంది. దాదాపు 600 కిలోమీటర్లో ఫెన్సింగే లేదు. ముఖ్యంగా నార్త్ సైడ్లో ఉన్న వెస్ట్ బెంగాల్లో ఈ 600 కిలోమీటర్ల ఫెన్సింగ్ లేని బార్డర్ గుండానే ఇల్లీగల్స్ ముర్షిదాబాద్, మాల్దా వంటి డిస్ట్రిక్ట్స్లో, నార్త్ 24 పర్గనా, దీనాజ్పూర్, డార్జిలింగ్, జల్పైగురి వంటి డిస్ట్రిక్ట్స్లో లక్షల సంఖ్యలో చొరబడిపోయారు. ఇవన్నీ కాదు, ఇక్కడ కొంతమంది ఊరికే హోయాక్స్ను క్రియేట్ చేయొద్దు, అక్కడ ఏమీ జరగడం లేదు, ఇల్లీగల్స్ ఎవరు వెస్ట్ బెంగాల్కు రావడం లేదు, కావాలనే హైప్ను క్రియేట్ చేస్తున్నారు అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అంటే దీన్ని చాలామంది నమ్మడం లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ఒమాన్లో పతాకా లేకుండా, అంటే ఐడెంటిటీ కార్డ్ లేకుండా ఎంతోమంది బంగ్లాదేశీ ఇల్లీగల్స్ ఒమాన్లో ఉంటున్నారు. అండ్ నాకు తెలిసిన క్లయింట్స్ కూడా టెక్నీషియన్స్ లేదా వర్కర్ ఐడి లేని ఎంతోమంది, లేబర్ ఐడీస్ లేని ఎంతోమంది బెంగాలీలకు కాంట్రాక్ట్ బేసిస్లో కన్స్ట్రక్షన్లో జాయిన్ చేసుకున్నారు. నేను నా కల్లారా ఈ ఇల్లీగల్స్ను చూశాను. ఒమాన్ పోలీస్ రేడుకు వస్తున్నారు అని తెలిసి సూర్ నుండి క్యాబ్స్ ద్వారా వీళ్ళందరూ మస్కట్కు పారిపోయింది నేను చూశాను. ఒమాన్, ఖతర్లో వీళ్ళు స్పాన్సర్స్ ద్వారా ఫస్ట్ లీగల్గానే ఎంటర్ అవుతారు. వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంటికి వెళ్లకుండా అక్కడే అబ్స్కాండ్ అయిపోతారు.
ఆ తర్వాత కాంట్రాక్ట్ బేసిస్లో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్లో ఇంటి పనుల్లో ఇలా ఎన్నో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కావాలంటే ఒమాన్, ఖతార్ లేదా గల్ఫ్ దేశాల్లో పనిచేసే మీ ఫ్రెండ్స్ను అడగండి. గల్ఫ్ దేశాలనే ఈ బెంగాలీలు వదలలేదు. స్ట్రిక్ట్ రూల్స్ ఉన్న, షరియా చట్టాలున్న ఆ దేశాల్లోనే భయం భక్తి లేకుండా అబ్స్కాండ్ అయ్యి ఇల్లీగల్స్ లాగా పని చేస్తున్నారు, ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారు. పక్కనే ఉన్న ఇండియాను వదులుతారా? గల్ఫ్ దేశాల్లో వాళ్ళు ఇల్లీగల్స్గా ఉద్యోగం చేసినా కూడా అక్కడ రాజకీయంగా ఎటువంటి ప్రమాదం లేదు. అంటే అక్కడ వాళ్ళు ఓట్స్ వేయడం లేదు, ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నో ఇష్యూస్. బట్ ఇండియాలో వీళ్ళు ఇల్లీగల్స్గా వచ్చి గోప్యంగా ఉద్యోగాలు చేసుకొని వెళ్ళమనండి, నో ఇష్యూస్. పొట్టగొడి కోసం వచ్చి ఏదో పనులు చేసుకొని వెళ్ళిపోండి, నో ఇష్యూస్. బట్ వీళ్ళు ఓట్స్ వేస్తున్నారు, రైట్? ప్రజల్ని బెదిరిస్తున్నారు, వయలెన్స్ను క్రియేట్ చేస్తున్నారు. ముర్షిదాబాద్లో మైనారిటీ హిందూ వ్యాపారస్తుల షాపులను తగలబెట్టేశారండి. మాల్దా డిస్ట్రిక్ట్స్లోని విలేజెస్లో ఉన్న హిందూ మైనారిటీస్ను తరిమి కొట్టారు. అంటే ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి తరిమేశారు. 1990s ఇలాగే కాశ్మీరీ పండిట్స్ను ఇలాగే తరిమేశారు. 5 లక్షల మందిని తరిమేశారు. ఇప్పుడు అదే వెస్ట్ బెంగాల్లో ఫాలో అవ్వాలా? అండ్ అసీమునీర్ ఏమంటాడు, ఈసారి ఈస్ట్ నుండి దాడి చేస్తా, కోల్కతా నుండి దాడి చేస్తా అని చెప్తున్నాడు. పాకిస్తాన్ ISI బంగ్లాదేశ్లో యాక్టివేట్ అవుతుంది, కావాలనే ఈ ఇల్లీగల్స్ను వెస్ట్ బెంగాల్లో చొరబడేలా చేస్తుంది. డెమోగ్రఫిక్ చేంజెస్ చేయడానికి ట్రై చేస్తోంది. మమతా బెనర్జీ మాత్రం ఓట్స్ కోసం వీళ్లకు ఓటర్ ఐడీస్ను కట్టబెడుతోంది. సో 600 కిలోమీటర్ల ఎంటీ బార్డర్లో 200 కిలోమీటర్లు రివర్ బాడీ ఉంది. అంటే అక్కడ ఫెన్సింగ్ వేయలేరు కాబట్టి అక్కడ విషప్రాములను అండ్ ముసళ్లను డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడికి ఉదారబావులు, ఈ వాతావరణ ప్రేమికులు రంగంలో దిగి అలా ఎలా మీరు జంతువులను వాడుతారు, ఇలా చేస్తే సామాన్య ప్రజలు కూడా చనిపోవచ్చు, ఇల్లీగల్స్ కూడా చనిపోవచ్చు అని చెప్పి దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని డిఫెండ్ చేస్తున్నారు. అట్లీస్ట్ 400 కిలోమీటర్ బార్డర్లో ఫెన్సింగ్ వేయచ్చు. ల్యాండ్ ఏరియా ఉంది, అక్కడ ఫెన్సింగ్ లేదు, ఈజీగా ఫెన్సింగ్ వేయచ్చు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే ఇండియన్ ఆర్మీ మమతా బెనర్జీ ప్రభుత్వ నాయకుల దగ్గరికి వెళ్ళి, మేము పలానా చోట ఫెన్సింగ్ వేస్తున్నాము, 127 కిలోమీటర్ల భూమి మాకు కావాలి అని అడిగితే, ఈ భూమి అక్కడి రైతుల దగ్గర కొన్ని BSFకు ఇచ్చే బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ది. అంటే మమతా బెనర్జీ బాధ్యత ఇది. ఈ ఆర్టికల్ చూడండి, ఎన్నాళ్ళైనా, ఎన్ని రోజులైనా, ఎన్నేళ్ళైనా కూడా మమతా ఈ ల్యాండ్ను BSFకు ఇవ్వలేదు. ఇచ్చేస్తే ఇల్లీగల్స్ చొరబడలేరు కదా, అందుకే ఇవ్వలేదు. 127 కిలోమీటర్స్ అడిగితే కేవలం 12 కిలోమీటర్స్ ఇచ్చింది. ఏం తమాషాలు చేస్తూ ఉందా? అండ్ ఈ కేసు కోల్కతా హైకోర్టు వరకు వెళ్ళింది. కోర్టు చివాట్లు పెట్టి ల్యాండ్ ఇవ్వండి, దేశ రక్షణ కోసం ఇవ్వండి అన్నా కూడా మమతా బెనర్జీ ఇవ్వలేదు. ఈ రాక్షసి చేసిన పాపాలు 1, 2, 3 కాదు, చాలా ఉన్నాయి. లెక్కలేనన్ని పాపాలు చేసింది. నిన్న ఓడిపోయింది, రైట్? మీడియా ముందుకు వచ్చి ఏమంటుంది అంటే 100 సీట్లో రిగ్గింగ్ జరిగింది, EVM ట్యాంపరింగ్ జరిగింది అంటుంది. TMC ప్రజలు టైగర్ బిడ్డల్లాగా యాజిటేషన్ చేయండి, తిరుగుబాట్లు చేయండి, కొట్టండి, నరకండి అని చెప్పి ప్రజల్ని రెచ్చగొడుతోంది. సీఎం ఆఫీస్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఈవిడ్ను స్కామ్లో ఇరికించి జైల్లో వేస్తే తప్ప ముర్షిదాబాద్ సందేశ్ ఖాళీలో చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి దొరకదు. ఇప్పుడు మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే 2 కోట్ల మందిని ఎలా గెంటేస్తారు? అంత ఈజీగా గెంటేయగలరా? అంత డేటాను ఎలా తీస్తారు అంటే తీయగలరు. మమతా బెనర్జీ యొక్క సీఎం ఆఫీస్లోనే డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. TMC గుండాలు ఫస్ట్ స్టెప్ ఇల్లీగల్స్కు రెఫ్యూజీ క్యాంప్స్లో ఆశ్రయం ఇచ్చారు. వీళ్లకు లక్ష్మీ బండార్ ఆర్ XYZ స్కీమ్స్ మొదటగా ఇచ్చేశారు. ఈ పలానా వ్యక్తికి లక్ష్మీ బండార్ స్కీమ్ వస్తోంది, లేదా ఈ అమ్మాయికి వస్తోంది, ఈ మనిషికి నెల ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది అని చెప్పి ఆధార్ కార్డు ఇష్యూ చేశారు. ఆధార్ కార్డు నుండి ఓటర్ కార్డు ఇష్యూ చేశారు. అక్కడ నుండి పాన్ కార్డ్ అనమాట. సెకండ్ బర్త్ సర్టిఫికేట్ రావాలి అంటే ఒక హాస్పిటల్లో పుట్టాలి. అండ్ యూజువల్లీ హాస్పిటలే బర్త్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఇల్లీగల్స్ ఏం చేశారు? స్వర్ణ అఫిడవిట్ అంటే ఒక పేపర్లో మేము పలానా హాస్పిటల్లో పుట్టాము, వెస్ట్ బెంగాల్లోని నార్త్ 24 పరగనాలోని పలానా గ్రామంలో ఉన్న XYZ హాస్పిటల్లో పుట్టాము అని చెప్పి ఒక అఫిడవిట్ అక్కడున్న కలెక్టర్ ఆఫీస్కు సబ్మిట్ చేస్తారు. దాన్ని చూసి బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. ఈ బర్త్ సర్టిఫికేట్ పేరు మీద ఆధార్ కార్డు వచ్చింది. ఆ తర్వాత ఓటర్ ఐడిను ఇష్యూ చేశారు. థర్డ్, రెఫ్యూజీ క్యాంప్స్ను చట్టబద్ధం చేసేసింది దీది. సో ఎవరెవరికి ఎటువంటి ఆధారాలు తీసుకొని ఓటర్ ఐడి, ఆధార్ ఐడి ఇచ్చారు అనే మొత్తం డాక్యుమెంట్స్ ప్రభుత్వ భవనాల్లోనే ఉంటుంది. కొత్త ప్రభుత్వ నాయకులు చేయబోయేది
ఎవరెవరికి 1971 తర్వాత సిటిజన్షిప్ ఇచ్చారు, ఎటువంటి రెఫ్యూజీ క్యాంప్స్కు పట్టా భూములు ఇచ్చారు, ఎంతమందికి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా బర్త్ సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఎంతమందికి రీసెంట్గా లక్ష్మీ బండారా XYZ ఉచిత పథకాలు వెళ్ళాయి అనేది ఫస్ట్ చెక్ చేస్తారు. ఆ తర్వాత అస్సాం మోడల్ను గుడ్డిగా ఫాలో అయిపోతారు. లోకల్ పోలీసులు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సడన్గా ఒకరోజు రాత్రి రెఫ్యూజీ క్యాంప్స్లో ఉన్న 10,000 మంది ఫ్యామిలీస్పై రేడుకు దిగుతారు. వీళ్ళ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తారు. హ్యాండ్ శాంపుల్స్, ఐ శాంపుల్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి ఓటర్ ఐడిలో ఉన్న శాంపుల్స్ ఈ శాంపుల్స్తో మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి ఒక డేటాబేస్లో ఈ రెండింటిని మ్యాచ్ చేస్తారు. డేటా మ్యాచ్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ అండ్ ఓటర్ ఐడిను డిలీట్ చేసేస్తారు. ఆ తర్వాత వీళ్ళకు పాన్ కార్డ్ రాదు, సిమ్ కార్డ్ రాదు, ఎక్కడ ఉద్యోగాలు చేయలేరు, కోర్టుకి వెళ్ళి అప్పీల్ కూడా చేయలేరు. ఆ తర్వాత ఏం చేస్తారు, ఫస్ట్ డిటెక్ట్ చేశారు, ఆ తర్వాత డిలీట్ చేశారు. ఆ తర్వాత ఒక రోజు రాత్రి చిల్లరగాళ్ళందరినీ ఒకరోజు రాత్రి 600 కిలోమీటర్ల అన్ఫెన్స్డ్ బార్డర్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి గెంటేస్తారు. చిన్న పిల్లలు ఫ్యామిలీస్కు వాళ్ళను 30 రోజుల వరకు డిటెక్షన్ సెంటర్లో పెట్టి ఆ తర్వాత డిపోర్ట్ చేస్తారు. వీళ్ళను బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వీకరిస్తుందా లేదా అనేది ఆ దేవుడికే తెలుసు. అమిత్ షా గారు ప్యాక్ ద బ్యాగ్స్ అంటున్నారు. తట్టా బేడా సర్దుకొని బంగ్లాదేశ్కు పయనం అవ్వడానికి రెడీగా ఉండండి అంటున్నారు. ఇక్కడ అలిజిడ్లీ మమతా బెనర్జీ కూడా బంగ్లాదేశ్ నుండే వచ్చింది కాబట్టి ఈవిడ కూడా ఇల్లీగలే కాబట్టి ఈవిడ్ని కూడా యాజ్ పర్ రూల్ డిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత 127 కిలోమీటర్ల బార్డర్ ఫెన్సింగ్ కడతారు. బంగ్లాదేశ్ బార్డర్ను పూర్తిగా సీల్ చేస్తారు. జీరో టాలరెన్స్ టువర్డ్స్ ఇన్ఫిల్ట్రేషన్. ఆ తర్వాత CAAను ఇంప్లిమెంట్ చేసి బంగ్లాదేశ్లో అణిచివేయబడిన హిందూస్, సిఖ్స్, క్రైస్తవులకు ప్రాపర్ సిటిజన్షిప్ ఇచ్చి ఆధార్ కార్డ్ అండ్ ఓటర్ కార్డ్ ఇస్తారు. పట్టా భూములు కూడా ఇస్తారు. నార్త్ 24 పర్గనాలో ఉన్న మత్వా కమ్యూనిటీకు పక్కా డాక్యుమెంట్స్, ఓటర్ ID కార్డ్స్ ఇస్తారు. TMC కోసం ఓటు వేయడానికి, ఉగ్రవాదం చేయడానికి వచ్చిన ఇల్లీగల్స్ను నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్ NRCను ఇంప్లిమెంట్ చేసి 2 కోట్ల మందిని ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ మమత చేసిన SSC స్కామ్, కోల్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్, ఇల్లీగల్ మైనింగ్ స్కామ్ వీటిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ డాక్టర్ కేసును రీఓపెన్ చేస్తారు. TMC గూండాలను, అర్బన్ గూండాలు అందరినీ వెతికి స్కామ్స్లో ఒకవేళ వీళ్ళు పాల్గొని ఉంటే అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ హిట్ లిస్ట్లో ఉన్నది అభిషేక్ బెనర్జీ. మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీను డెఫినెట్గా జైల్లో వేయబోతున్నారు. వెస్ట్ బెంగాల్ గురించి వరుసగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.